మనం బుట్టిచ్చిన పైసా మనల్ని దాని చుట్టూ తిప్పుకునుడే కాదు పాపాలు కూడా చేపిస్తుంది. కుక్కలను నక్కలను పూజిస్తున్నాం గాని తోడబుట్టినోళ్లకు తోడుంటలేం. 25 పైసల అగరొత్తులు ముట్టించి 25 కోట్ల వరాలు అడుగుతున్నాం. నేను మంచిగుంటే సాలనే స్వార్థం, నా ఓళ్ళు ఒక్కళ్ళు బాగుంటే సాలనే పాయిరం. అనకొండంత అవినీతి, ఆకాశమంత కోరికలతోటి ఎట్లా తయారైతున్నామో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట ఇంటే తెలుస్తదబ్బా. మనిషితనం సంపుకొని బతుకుతున్నోళ్లను తట్టి లేపిన గొప్ప పాటది. అది రాసిన మనిషి ఇయాల లేకుంటాయే. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మనిషితనం ఎట్లా మాయమైతుందో ఇంత గొప్పగా చెప్పిన అందశ్రీ సార్ కాలం చేసిండు. పొద్దుగాల ఇంట్లో పడిపోతే గాంధీ దవాఖానకు తీసుకొచ్చేటోరకే జీవిపోయింది. గుండె నొప్పి వచ్చిందట. సార్కి ఇప్పుడు 64 ఏండ్లు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట రాసి చరిత్రకెక్కిండు. ఏ మీటింగ్ లో ఆయన ఉంటే ముందు ఆ పాట పాడినాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఆయన తర్వాత మాట పాట కార్యక్రమం ఉండేది. తర్వాత ఆ పాటకు జాతీయ హోదా దక్కడం అనేది ఆయన సంతృప్తి చెందిండు. నిండు సభలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆనందంగా తన పాటకు గుర్తింపు దొరికింది. తనకు కాదు, పాటకు గుర్తింపు దొరికింది. ఎక్కడ గ్రామంలో ఒక పశువులు కాసే పిల్లగాడు ఒక రాష్ట్ర గీతాన్ని రాసిండు అంటే అది మామూలు విషయం కాదు. పుట్టింది సిద్దిపేట జిల్లా రెబ్బర్తి. అసలు పేరు అందే ఎల్లయ్య. చదువుకోలే. చిన్నతనంలో పసల కాసిండు, మేస్త్రి పని చేసిండు, కూలికి సుతపోయిండు. అయినా పద్యాలన్నా పాటలన్నా పాయరంతో గొప్ప కవయిండు. మీది ఏ ఊరు అని అడిగాం మేము. జిల్లా వరముగల్లు జిజ్ఞాస నా ఇల్లు, మా ఊరు రేబర్తి మంచి స్ఫూర్తి పద్యంలో చెప్పాడు. 4 రోజుల క్రింద రవీంద్ర భారతిలో నా ఛాంబర్కి వచ్చి ఆయన ఆయుష్ గురించి కూడా మాట్లాడి చాలా ఆశ్చర్యపరిచాడు. నేను ఇంకా 20 ఏండ్లు బ్రహ్మాండంగా బతుకుతా అని చెప్పాడు. గాంధీ దవాఖాన కాంచి డెడ్ బాడీని లాలాగూడ స్టేడియం కాడికి తీసుకొస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల లీడర్లు, సార్ పాటలు కాయిస్ చేసేటోళ్ళు శీతం మంది వచ్చి నివాళులర్పించిండ్రు. ఆయన గీతం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర గీతం ఉన్నన్ని రోజులు అది అతను బ్రతికే ఉన్నట్టు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన. జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ వచ్చినాక పక్కకు పెడితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర గీతం చేసింది. సర్కారు ఇచ్చిన ₹1 గట్కేసర్లు ఇల్లు కట్టుకుంటున్నాడు. నిన్నగా పనులు చూసుకొని తుర్కపల్లిలో అయ్యప్ప పూజకు పోయిండట. గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ. అందశ్రీ గారి రచనలు, పాటలు తెలంగాణ ఉన్నంత కాలం తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో ముంగట నడిచి ఎన్నో పాటలు రాసుడే కాదు, సారే పాడేది కూడా. తెలంగాణ ఉద్యమంలో మరి గల్లు గల్లు ఊరు తెలంగాణ, అలాగే జనజాతరలో మన గీతం లాంటి ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కూటికో నోటికో ఒక్కడు యాడ ఉన్నడు కోని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె బాలా వెళ్ళి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్ట నష్టాలెన్నెదురైన కార్య దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జనలా జడివానా. ఉద్యమ పాటలే కాకుండా పల్లె గురించి, ప్రకృతి గురించి, చెట్టు మీద పుట్ట మీద ఇట్లా ఎన్నో రాస్తే గవన్నీ యాద్ చేసుకుంటుర్రు. అందశ్రీ సార్ రాసిన పాటలు సినిమాల్లో పెట్టుకునేటోళ్ళు. అన్న నారాయణమూర్తి అన్నకు మద్రాసులో కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. తల మీద సుట్ట బట్ట, ఆ పైన పళ్ళ తట్ట, పళ్ళు పల్లమ్మో అంటూ పల్లంతా తిరుగుతున్నాం. బాజార్లా కూసోనం మీ బతుకెల్లా తీసుకున్నా, తెనుగొల్లా ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ, కన్నుల్లాగా నారాదేమి. అందరితోటి మంచిగా మెదిలే అందశ్రీ అన్నని ఇట్లా చూసేటోరకు దుఃఖం ఆగలే దోస్తులకు. మన రాష్ట్ర గీత రచయిత కాబట్టి సర్కార్ లాంఛనాలతో ఆఖరి కార్యం చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. రేపు గట్కేసర్లో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా వస్తుండు. మాయమైపోయినడమ్మా మా అందశ్రీ, మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ.